ముందుగా కోకోపీట్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కొబ్బరి పీసు, మనకు తెలుసు కదా, కొబ్బరి మధ్యలో ఉండే పీసు. ఈ పీసుని తీసుకుని మనం ఎక్కువ మొత్తంలో అయితే వీటితో తయారు చేయలేము, కానీ చిన్న చిన్న ఇంట్లో తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకైతే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి ఈజీగా తయారు చేసుకోలేం. ఇలాగా మిక్సీ జారు, కత్తిరి, ఇలా జల్లెడి ఒకటి తీసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి పీస్ని ముక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇదేదో కోకోపీట్ అంటే ఏదో అనుకుంటారు, ఏమీ లేదు. కోకోపీట్ అంటే కొబ్బరి నుంచి తయారు చేసేదన్నమాట. అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మనం మామూలుగా ఎక్కువ డొప్పల కింద ఉందనుకోండి తిరగదు మిక్సీ, అందుకని ఇలా ముక్కలు కట్ చేసుకోవచ్చు. లేదా ఇలా పీసుల కింద తీసేసుకుని చిన్న చిన్న పీసుల కింద తీసుకుని మనం వేసుకోవచ్చు. పెద్ద జార్లో తీయాలి, ఎందుకనంటే ఒక్కోసారి స్ట్రక్ అయిపోతుంది. ఈ విధంగా మనం తక్కువ మొక్కలు అంటే ఇంట్లో మొక్కలను బట్టి మనం చేసుకోవచ్చు ఈజీగా. లేదు అని అంటే మార్కెట్లో బోళ్ళని వస్తున్నాయి, అలా కాకుండా మనం చిన్న చిన్న మొక్కలు చేయడానికి కోసం చూపిస్తున్నాను. ఇలా మిక్సీ వేసిన తర్వాత దీన్ని ఇలా పోసేసుకుని, అది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి, మనం తీసుకుని వేసేసుకోవాలి. ఆ పైన పీస్ తీసుకుని మళ్ళీ పీస్ని ఒకసారి మళ్ళీ తిప్పుకుంటే మళ్ళీ మనకి వస్తుంది. ఈ విధంగా 2-3 సార్లు మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడైతే, ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మన పిండిలో ఎలాగ ఆడిస్తాం అలాగే ఈ విధంగానే ఇది ఫ్రెష్ కోకోపీట్ అనమాట. ఇలా వచ్చిందే కోకోపీట్. ఇది ఫ్రెష్గా ఉండడం వల్ల చక్కటి కలర్లో ఉంది. ఇలా ఈ కోకోపీట్ని మనం చిన్న చిన్న మొక్కలు అంటే ఇంట్లో తక్కువగా ఇన్ని మొక్కలు ఉన్న వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది. ఇలా మిగిలిన ఈ పీస్ని మనం కుండీలు కడుగుల్లో హోల్స్ దగ్గర వేసుకుంటే బాగుంటుంది. ఈ పీస్ని ఇలాగ ఇది మనం తీసుకున్న కొత్త పీస్, ఇది కొత్త కోకోపీట్. ఇది నేను మార్కెట్లో తెచ్చిన పాతదనమాట. ఇది మనం కొన్ని రోజులు పోతే అది వైట్గా ఉన్నది ఈ రంగులోకే వచ్చేస్తుంది. మనం ఈ విధంగా ఇందులో ఈ కోకోపీట్ని తీసుకున్నాం. ఇలా కాకుండా మనం ఈజీగా అంటే అలా తయారు చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో దొరుకుతున్న కేకులు, కోకోపీట్ కేక్ అంటారు, లేదా ఇలాగా 1 కేజీలోను 3 కేజీలు 5 కేజీల కేకులు ఆన్లైన్లో వస్తున్నాయి, నర్సరీల్లో అమ్ముతున్నారు. ఈ విధంగా మనం తెప్పించేసుకుని దానికి వీటికి తేడా ఏంటో చూపిస్తాను. ఇది కేజీ, చూడటానికి కేజీలానే ఉంది. దీన్ని నానబెట్టి తీసినట్లయితే ఇంచుమించుగా 5 కేజీలు వచ్చేస్తుంది. మనం ఇదైతే ఈజీగా మెత్తడ్ అన్నమాట. ఇది మనకి కేజీ 70 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఈ విధంగా మనం కేక్స్ కూడా ఎక్కువగా మనం చేసుకోవాలని కష్టపడిన వాళ్ళు ఇలా కేక్స్ తెప్పించుకుని, కోకోపీట్ కేక్ అంటే ఆన్లైన్లో మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి. లేదు డబ్బులు ఎక్కువైపోతాయంటే అలా చిన్నవి చేసుకోవచ్చు. అవి కూడా చిన్నది ఎలా చేసుకుంటామంటే మనం విత్తనాలు మొలకెత్తుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్కి అయితే అలా ఇంట్లో ఎక్కువ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఇలాగ తడిపేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే చక్కగా అది విడిపోతుంది. మీకు చూపించడం కోసం నేను తీసేస్తున్నాను, కానీ తడిపేసి కాసేపు అట్లా ఉంచేస్తే కనుక చక్కగా దాని అంతటా అదే ఇలా విడిపోతుంది. ఇలా అనగానే మనం ఇలా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నీరు చాలా పెట్టేయాలి. ఇది చూడండి, వాళ్ళు కంపెనీల్లో అంటే గట్టిగా నొక్కేసి కేకుల కింద తయారు చేస్తారు కాబట్టి ఇలా గట్టిగా ఉంటుంది. మనం మిక్సీలో వేసుకున్నది అయితే పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ కోకోపీట్ అని అంటే, ఈ కోకోపీట్కి మట్టికి మనకి ఏంటి అని అంటే, ఈ కోకోపీట్ అనేది మన యొక్క నీటిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. 2-3 రోజులు తడిగా ఉంచుతుంది. అందువల్ల మనం కోకోపీట్ని వాడతాం. అంటే ఎక్కువగా తడిగా మట్టి దొరకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కోకోపీట్లో అంటే మొక్క అంతా కోకోపీట్లో పెట్టలేం, కానీ 50% కోకోపీట్, 50% 20% ఇసుక
ఒక వర్మీ కంపోస్ట్ ఇలా వేసుకోవాలి. అంతేగాని మొత్తం కోకోపీట్ వేయకూడదు. అప్పుడు మొక్క చనిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు తడిగా ఉంటుంది కదా, అందుకని మొత్తం అంతా కోకోపీట్ వేయకూడదు. ఈ కోకోపీట్ అనేది ఈ విధంగా మనకి మొక్కలకు ఉపయోగపడుతుంది. అంటే తడిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది అంటే ఇలాగా ఒక 3, 4, 5 రోజులు అలాగే ఉంచుకుంటుంది. అందువల్ల మనం దీన్ని మొక్కల పైన మల్చింగ్ కింద ఉపయోగించుకోవచ్చు. లేదా మొక్క లోపల కొంచెం వేసుకుంటే మనం ఒకరోజు వాటర్ అయిపోయినా దీనివల్ల కొంచెం తడిగా ఉంటుంది అని దీనికోసం ఇది కోకోపీట్ వాడుతూ ఉంటారు. అయితే మొక్కలు జర్మినేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే విత్తనం మొలకెత్తడానికి ఈజీగా మొలకెత్తుతుంది. మట్టిలో అయితే అది మట్టి గట్టిగా ఉండడం వల్ల విత్తనం లోపల నుంచి సరిగ్గా రాదు. ఇదైతే లూజ్గా ఉంటుంది కాబట్టి త్వరగా విత్తనం పైకి వస్తుందన్నమాట. ఈ విధంగా మనం విత్తనాలు మొలకెత్తడానికి దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రెష్గా ఉండడం వల్ల అలా కలర్గా ఉంది. కొన్ని రోజులు పోయేసరికి ఇలాగా కోకోపీట్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలాగా కోకోపీట్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడటానికి ఇందాక కేజీలానే ఉంది. ఇప్పుడు చూడండి తడిచిపోతే విడిపోతే ఎంత వచ్చిందో 5 కేజీల దాకా ఉంటుంది అది. ఈ విధంగా కోకోపీట్ని ఇలా గ్లాసుల్లో వాటిల్లో పెట్టుకుని విత్తనాలు మొలకెత్తడానికి ఉపయోగించబడుతుంది. నేను ఏ విధంగా మొక్కలకి విత్తనాలు వేసాను మీకు ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది. ఈజీగా జర్మినేట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇండోర్ ప్లాంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇండోర్ ప్లాంట్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే దానికి వారం రోజులకు ఒకసారి వాటర్ వేస్తాం కాబట్టి కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి. కానీ ఈ కోకోపీట్ అనేది ఎడీనియం మొక్కలకి అసలు వేయకూడదు. ఇది వేస్తే ఎడీనియం మొక్కలు చనిపోతాయి. కొన్ని మొక్కలు ఉంటాయి అవి వాటికి వేయకూడదు. ఎండలో ఉండే మొక్కలకి వేయాలి. కలర్ చూసారా 3 కలర్స్లో ఇలా వస్తూ ఉంటుంది అన్నమాట మారే కొద్ది. నేను కొన్ని మొక్కలు చూడండి ఇది ఆ మొక్కలన్నిటికీ విత్తనాలు ఇదిగో ఈ విధంగా లూజ్గా చక్కగా మొలకెత్తాయి. ఇది కోకోపీట్లోనే వేస్తాను. కోకోపీట్లో ఏమీ కలపను. ఇసుకలో కూడా ఈజీగా మొలకెత్తుతాయి. ఇదిగో ఈ మొక్కలన్నీ నావి ఎక్కువగా కోకోపీట్లోనే విత్తనాలు చల్లుతాను. ఈ విధంగా విత్తనాలు తీసుకుని మనం కోకోపీట్లో వేసినట్లయితే త్వరగా జర్మినేట్ అవుతాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.